హాయ్! ఈరోజు మనం సగ్గుబియ్యం జావని ఎలా తయారు చేసుకోవాలో చూసి దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందు సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టాలి. తర్వాత పాలు కొంచెం కాగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసి మనం ఉడికించాలి. పాలల్లో ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత సరిపడా బెల్లం వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ. పాయసం అంటే సేమియా, జీడిపప్పు, కిస్మిస్, యాలుక్కాయలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు కదూ. కానీ మనం ఆరోగ్యం కోసం తయారు చేసే సగ్గుబియ్యం పాయసంలో ఇవేమీ ఉండవండి. అందుకనే నేను ఇందులో యాడ్ చేయలేదు. ఇందులో ఉండే ఫైబర్ అనేది మనకి మోషన్ ఫ్రీగా అవ్వడానికి సహాయపడుతుంది. ఇది చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆకలి వెయ్యదు. దాని ద్వారా మనం బరువు తగ్గడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు చాలా వాళ్ళకి ఎంతో సహాయపడతాయి. మనం 100 గ్రాముల కర్రపెండలం తీసుకుంటే అందులో 20 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఇన్ని పోషక విలువలు ఉన్న సగ్గుబియ్యం జావని మనం తప్పకుండా తీసుకోవాలి. ఇది సమ్మర్లో ఎందుకు తీసుకోవాలి అనేది ముందుగా చెప్పాను కదా. దీనివల్ల బాడీ అనేది చాలా కూల్ అవుతుంది. అందుకనే దీన్ని సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి.